హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో డోనట్స్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో చాలా తక్కువ ఖర్చులో డోనట్స్ని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఎటువంటి ఈస్ట్ వాడే పని లేకుండా డోనట్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫుల్ వీడియోని చూసి ఒకసారి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలకి నచ్చుతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు 250 గ్రాముల కప్పుతో మెజర్మెంట్తో నేను ఇక్కడ పాలు తీసుకుంటున్నానండి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. పచ్చి పాలు అయితే యూస్ చేయకూడదండి ఈ రెసిపీకి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పంచదార అండ్ అలానే ఒక కోడిగుడ్డు కూడా వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కోడిగుడ్డు సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న గరిటెతో గరిటెడు ఆయిల్ అండి, రిఫైండ్ ఆయిల్ వేసుకున్నాను. దీని ప్లేస్లో మీరు బటర్ అయినా కూడా కరిగించి వేసుకోవచ్చు. ఏ కప్తో అయితే మనం ఈ పాలు ఇవి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ మీకు దేంతో వీలుంటే దాంతో ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వంట సోడా అలానే కొంచెం బేకింగ్ పౌడర్ అండి, కేక్స్లో వాడుతూ ఉంటాం కదా, దాన్ని వేసుకోవాలి. నార్మల్గా డోనట్స్ని ఈస్ట్ వేసి చేస్తూ ఉంటారండి. ఇక్కడ మన రెసిపీలో ఈస్ట్ వాడలేదు కాబట్టి బేకింగ్ సోడా అండ్ అలానే కుకింగ్ సోడా రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కలిసేలాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే దీనికి రెస్ట్ ఇవ్వాలండి. 5 నిమిషాలు అయితే ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి, లేదంటే పిండి పొంగినట్టుగా అవ్వదండి. చూడండి, 5 నిమిషాల తర్వాత పిండి పొంగినట్టుగా అయ్యింది కదా. ఇప్పుడు దాన్ని ఒకసారి కలిపి మనం డోనట్స్ అలా వేయకుండా ఒక గ్లాస్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకొని దాంట్లోకి పిండిని అయితే నింపుకోవాలండి. ఈ విధంగా నింపుకొని మనం డోనట్స్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఇలా గుటగరిటె ఉంటుంది కదండి, చారులో ఇంకా పెరుగులో ఇడ్లీ వేసుకునే బ్యాటర్లో ఇలాంటి గరిటె అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. ఈ గరిటె ప్రతి ఒక్కరింట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఆ గరిటె కూడా బాగా హీట్ అవ్వాలి. అయిన తర్వాత గరిటెలో కొంచెం ఆయిల్ ఉంచుకొని ఇలా డోనట్స్ని అయితే ఆయిల్లోకి వేసుకోవాలండి. వేసుకొని ఇలా గరిటెతో మనం డోనట్ మీదకి ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేయాలి. మనకి పూరి అయితే ఎలా పొంగుతుందో ఈ డోనట్స్ కూడా అలానే పొంగుతాయండి. చూడండి, మంచిగా పొంగుతూ వస్తున్నాయి కదా. ఇవి గరిటె నుంచి సపరేట్ అవుతాయా లేవా అనే డౌట్ అయితే అస్సలకే ఉండదండి. ఈజీగా టర్న్ అయిపోతాయి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా డోనట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని పైకి తీసేసుకోవాలి. చాలా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదండి. వీటిని పైకి తీసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా నేను డోనట్స్గా వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు గరిటె నుంచి సపరేట్ కాకపోతే గరిటెతో ఒకసారి ఇలా కదిపామనుకోండి, మనకి డోనట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసాయండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ డోనట్స్ని చక్కగా చేసేసుకోవచ్చు. మరి ఈ డోనట్స్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం డోనట్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకున్నానండి. ఎగ్ స్మెల్ వస్తుందా అనే డౌట్ ఉండొచ్చండి. అస్సలు ఎగ్ స్మెల్ అనేది ఉండదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీనిపైన షుగర్ పౌడర్ కానీ పంచదార కానీ జల్లుకొని పిల్లలకి ఇస్తే ఇష్టంగా తినేస్తారండి. హెల్తీగా గోధుమ పిండితో ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒకసారి ఈ రెసిపీని మీ ఇంటి దగ్గర ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.